కూర్చొని మనం చర్చించుకుంటే దానికి ఏం పరిష్కారం దొరకదు. ఉమ్మడి అందరినీ నిజామాబాద్ హెడ్ క్వార్టర్ లాగా అన్ని శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన కలెక్టర్లను అందరిని పిలిచి ఒక రోజంతా సమీక్ష పెట్టుకొని ఆ నియోజకవర్గాలలో మేజర్గా ఏం సమస్యలు ఉన్నాయి, వాటికి ఏం చేయగలమో ఒకసారి మీరు సమీక్ష తీసుకొని ఎంపీలను కూడా పిలుచుకోండి. సురేష్ షెట్కార్ గారిని, అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారిని కూడా మీరు ఇన్వైట్ చేయండి. ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే ఇందులో పాల్గొన్నారో, పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, వీరందరూ మన నియోజకవర్గాలకు సంబంధించిన కీలకమైన సమస్యలు, ముఖ్యంగా ఈ వరదల సమయంలో, ఈ వర్షాల సమయంలో జరిగిన డ్యామేజ్ ఏమేమి రిపేర్లు చేయాలి, ఏమేమి నిధులు మంజూరు చేయాలి, వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఈ ప్రాంతానికి సానుకూలంగా స్పందించి నిధులు వేగంగా విడుదల చేస్తాం. ప్రణాళికబద్ధంగా అంచనాలు తయారు చేయండి. అందాజ మీద చేయడము, టెంపరీ కోసం, టెంపరీ అనేది ఫ్లడ్స్ వచ్చినప్పుడు అడ్రస్ చేసేది, మీరు తర్వాత చేసుకునేదంతా కూడా పర్మనెంట్గా. చివరిగా నా సూచన, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తే అంత నిధులు రాబట్టుకోవాలి. మీరు అసెస్మెంట్స్ బిల్ రికార్డ్ చేసేటప్పుడు రెండు రకాలుగా చేయాల్సి వస్తే, ఈ క్లరికల్ జాబ్, ఈ లెబోరియస్ జాబ్ మేము చేయలేమని మొత్తం స్టేట్ గవర్నమెంట్ దాంట్లోనే రికార్డులు చేస్తున్నారు, ముఖ్యంగా పనులు చేసేటప్పుడు. నేను స్పష్టంగా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత తీసుకోవడానికి అర్హత ఉందో మీరు అంత అమౌంట్ అందులో రికార్డ్ చేయండి. మిగతాది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా బిల్ రికార్డ్ చేయండి. ఇది కొంచెం ఒక ఎక్స్ట్రా అవర్ పనిచేయాలి బిల్ రికార్డ్ చేసేటప్పుడు. మంజూరు చేసేటప్పుడు కూడా మీరు ఆ ఫార్మేట్ తీసుకోండి, బిల్ రికార్డ్ చేసేటప్పుడు కూడా ఆ ఫార్మేట్ తీసుకోండి. ఎందుకంటే మనకు ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి ఇచ్చినా ఏ అధికారులు దాన్ని రికార్డ్ చేయలేకపోతున్నారు. ఎందుకు అని అంటే, అసలు మన వాళ్ళు ఎవరు అందులో తక్కువ ఉంది కాబట్టి ఇది మా దీంట్లో పారామీటర్స్లో ఫిట్ ఇన్ అవ్వట్లేదని దాన్ని ఇగ్నోర్ చేసేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచే బిల్లులు పెట్టాలనే ప్రయత్నం చేస్తారు. ఇక ముందు అట్లా జరగడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వ నామ్స్ ఏమేమి ఉన్నాయి దాని ప్రకారం మీరు కంప్లీట్గా రికార్డ్ బిల్ చేయండి. అవసరం అనుకుంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే మొత్తం నిధులు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది. అవసరం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా నిధులు రాబట్టుకోవాలనో మేము ప్రయత్నం చేస్తాం. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండండి. పాఠశాలలకు సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ, ప్రాజెక్టులకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో మీరందరూ ప్రణాళికబద్ధంగా పని చేయాలి. ఈరోజు ఇంతమంది అధికారులు మీరందరూ ఇక్కడికి వచ్చిండ్రు అంటే మీ అందరినీ ఒకసారి అందరి ఫేస్ రీడింగ్ చూస్తే మాత్రం పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ, సాగునీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖ, ఆర్ఎండ్బి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్, మున్సిపల్, ఉపాధి హామీ, మెడికల్ అండ్ హెల్త్, ఇతర శాఖలకు, అదేవిధంగా పోలీస్ శాఖ, అన్ని శాఖలు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు వాళ్ళు క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని, వరదల సమయంలో మీరు ప్రజలకు అందుబాటులో ఉండి చేసిన సేవల్ని, ముఖ్యంగా మా ఎల్లారెడ్డి శాసనసభ్యులు ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు సహకరించడం వల్ల చాలామంది ప్రాణాలు కాపాడగలిగినాం. కలెక్టర్, ఎస్పీ, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సంపూర్ణంగా సహకరించారు. సమస్య ఉన్నప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్లో అధికారులు అందరూ కూడా సహకరించారని వారు చెప్పడం జరిగింది. ఈ క్రైసిస్ సమయంలో రోజుకి 24 గంటలు పనిచేసిన ప్రభుత్వ సిబ్బందిని అందరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మీరందరూ కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండి ఈ సమస్యల్ని ఎదుర్కోవడంలో సహకరించినందుకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు సంపద నష్టం చాలా తక్కువగా జరిగింది. ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య తీవ్రం కాకుండా ఉండడానికి అవసరమైన అంశాలను అన్నిటిని కూడా